माणिकराव ठाकरे जी, रेवंत रेड्डी जी, भट्टी मल्लू जी, पी श्रीनिवास जी, स्टेज पे कांग्रेस पार्टी के सारे वरिष्ठ नेता, भाइयों और बहनों, कांग्रेस पार्टी के प्यारे कार्यकर्ताओं, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। వేదిక మీద పేర్లు చదివిన పెద్దలందరికీ, సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ అభిమానులు, శ్రేయోభిలాషులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా। आज यहां मेरी बहन को आना था, मगर उसे बुखार हो गया, और जैसे मैंने आपसे इतनी बार पहले कहा है, हमारा रिश्ता राजनीतिक नहीं है, पारिवारिक रिश्ता है। इसीलिए अगर बहन नहीं आ पाई तो मैं आ गया। మా సోదరిమణి ప్రియాంక గాంధీ గారు రావాల్సినటువంటి ఈ సమావేశానికి ఆరోగ్య सीईसी की जो मीटिंग होती है, जहां टिकट के निर्णय लिए जाते हैं, वो 5 बजे शाम को आज थी और मुझे वहां रहना है। ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఢిల్లీలో ఉండి ఎన్నికల్లో టికెట్లు డిసైడ్ చేసే ప్రధానమైనటువంటి సమావేశం ఉన్నప్పటికీ ఈ ప్రజానికమే నాకు ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది। तो मैंने कहा देखिए वो सब ठीक है, मगर अगर तेलंगाना में मेरी बहन ने कमिटमेंट दिया है और अगर वो नहीं पूरा कर पा रही है तो तेलंगाना जाना सीईसी मीटिंग से जरूरी है। సోదరి మన ఇచ్చినటువంటి కమిట్మెంట్ మాట ఇచ్చింది, కొల్లాపూర్కి వస్తా అని ఆ మాట నిలబెట్టుకోలేని పక్షంలో ఆరోగ్య పరిస్థితుల వల్ల सीईसी ప్రధానమైనటువంటి మీటింగ్ ఉన్నా కానీ మీ దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది। भाइयों और बहनों, आपके सामने चुनाव है और लड़ाई दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है। ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల సమరం ప్రజల తెలంగాణ, దొరల తెలంగాణ రెండిటి మధ్య యుద్ధం జరగబోతా ఉంది, ప్రజలకు దొరలకు మధ్యన। एक तरफ आपके चीफ मिनिस्टर, उनका परिवार, और दूसरी तरफ तेलंगाना की जनता, माताएं, बहनें, बेरोजगार युवा। ఒకవైపు ముఖ్యమంత్రి గారి కుటుంబం ఉంటే ఇంకొక వైపు యావత్ తెలంగాణ సమాజము, నిరుద్యోగులు, మహిళలు, యువతి యువకులు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం। दोराला सरकार के 2 सबसे बड़े चिन्ह हैं जिनको तेलंगाना की जनता बहुत अच्छी तरह जानती है। इसके बारे में आपको हर रोज सुनने को मिलता है। దొరల తెలంగాణలో ఏం జరుగుతుంది అన్న విషయం తెలంగాణ సమాజం ప్రతిరోజు వీక్షిస్తూనే ఉంది, ప్రతిరోజు గమనిస్తూనే ఉంది, ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంది। सबसे बड़ा धोखा कलेश्वरम प्रोजेक्ट का धोखा, అత్యంత పెద్ద మోసం, దగా ఈ ప్రభుత్వం చేసింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్ల అవినీతి అనే మోసం। बीजेपी बीआरएस ने तेलंगाना की जनता से 1 लाख करोड़ रुपया लूटा है। బీఆర్ఎస్
మరియు బీజేపీ రెండు కలిసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మైనటువంటి ప్రభుత్వ సొమ్ము 1,00,000 కోట్లను బుక్కేసింది, మింగేసింది, దోచేసింది। ये पैसा आपका है, आपके भविष्य का पैसा है और 1 लाख करोड़ रुपए आपके चीफ मिनिस्टर ने तेलंगाना की गरीब जनता से, किसानों से, मजदूरों से चोरी किया है। ఈ 1,00,000 కోట్ల డబ్బు రైతుల నుంచి, బీదల నుంచి, సామాన్య ప్రజల నుంచి ట్యాక్స్ రూపంలో గుంజి వాళ్ళ సొంత లాభాపేక్షకు మింగేసిరు 1,00,000 కోట్లన్న వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నాం। और आज वहां जो बराज है, उसके खंबे हैं, वो चूर चूर होकर टूट रहे हैं। బ్యారేజ్ ఏదైతే కాళేశ్వరం బ్యారేజ్ బ్రిడ్జ్లు ఏవైతున్నాయో ఏడాది కూడా కాలే, కూలిపోతా ఉన్నాయి, ఊగిపోతా ఉన్నాయి, శిథిలావస్థకు వచ్చినాయంటేనే వాస్తవ పరిస్థితిని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం। भाई और बहनों, सिर्फ कर्ज मिटाने के लिए 2040 तक तेलंगाना का हर परिवार तकरीबन 31,500 रुपए देगा। 2040 వరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా లక్షలాది రూపాయల అప్పు మోసుకుంటా ఉంది వీళ్ళు చేసినటువంటి దుర్మార్గపు అవినీతి వల్ల। सिर्फ कर्ज चुकाने के लिए ఓన్లీ వాళ్ళు తిన్నదాన్ని కక్కించడానికి మనం కట్టవలసి వస్తుంది। हर परिवार 31,500 रुपए हर साल देगा। ప్రతి కుటుంబం కూడా 31,000 రూపాయలు ప్రతి ఏడాది కట్టవలసినటువంటి దుర్మార్గపు, దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది। कांग्रेस पार्टी ने भी इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट्स किए हैं। కాంగ్రెస్ పార్టీ కూడా దశాబ్దాల కాలంగా ఇక్కడ అనేకమైనటువంటి సంస్థలను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెలకొల్పింది, చారిత్రాత్మకమైనటువంటి సంస్థలను నెలకొల్పింది। नागार्जुना सागर, प्रियदर्शनी जुराला, श्रीराम सागर, సింగూర్ ప్రాజెక్టు కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులు చారిత్రాత్మకమైనవి కట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే। आप हमारे सारे के सारे प्रोजेक्ट्स देखिए और फिर इनका देखिए। कलेश्वरम प्रोजेक्ट जाके देखिए। ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టిన దశాబ్దాల పాటు అనేక ప్రాజెక్టులు కట్టింది, వాటిని ఒకసారి చూడండి ఏ రకంగా పంటలను సస్యశ్యామలం చేస్తా ఉన్నాయో। तो ये पहला, ఇంకొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టు చూడండి। तो ये पहला उदाहरण है दोराला सरकार का। दूसरा उदाहरण मैं आपको देता हूं। దొరల ప్రభుత్వం యొక్క రెండవ ఉదాహరణ ప్రధానమైనది మీ ముందు ఉంచుతా ఉన్నా। हमारी प्रजाला सरकार थी, हमने दलितों को, आदिवासियों को, पिछड़ों को, गरीबों को उनकी जमीन वापस दी। ప్రజల తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో బీద బడుగు బలైన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాలకు వాళ్ళ భూమిని తిరిగి ఇవ్వడమే కాకుండా కొత్తగా కూడా భూమిని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। और जो हमने जमीन दी वो आपके चीफ मिनिस्टर ने पूरी की पूरी वापस ले ली। చారిత్రాత్మకమైన నిర్ణయంతో ఆ రోజు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూమిని ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుంటా ఉంది। कंप्यूटराइजेशन का बहाना था और धरनी पोर्टल चोरी करने का तरीका। కంప్యూటరైజేషన్ పేరు మీద భూములన్నిటి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని ధరణి పేరు మీద మొత్తం భూములను లాగేసుకునేటువంటి కుట్ర జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో। तेलंगाना में 20 लाख किसानों को नुकसान हुआ, उनकी जमीन ली गई। తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతా ఉంది ధరణి పోర్టల్ వల్ల। और फायदा किसको हुआ? एक परिवार को, उनके एमएलएज को, उनके मंत्रियों को। ధరణి వల్ల లాభం జరిగింది ఒకే ఒక కల్వకుంట్ల కుటుంబానికి, ఆ కుటుంబ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు, నాయకులు మాత్రమే లాభం జరిగింది తప్ప రైతులకు ఏమాత్రం లాభం జరగలేదు।
स्टेट एम्प्लॉइज को पैसा नहीं मिलता, రాష్ట్ర ఖజానాకు డబ్బులు రావు, ఆర్థికంగా బలపడము, पीएसयूज खत्म हो रहे हैं, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి, और पूरा का पूरा धन, तेलंगाना की जनता का धन केसीआर के परिवार के हाथ में जा रहा है। తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తి, రాష్ట్ర ప్రజల ధనము పూర్తిగా కల్వకుంట్ల కుటుంబానికే పోతా ఉందన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నా। जमीन का डिपार्टमेंट उनके हाथ में, रेत का डिपार्टमेंट उनके हाथ में, शराब का डिपार्टमेंट उनके हाथ में, రెవెన్యూ భూములకు సంబంధించినటువంటి శాఖ వాళ్ళ దగ్గరనే ఉంది, ఇసుక అమ్ముకునే శాఖ వాళ్ళ దగ్గరనే ఉంది, లిక్కర్ మందు అమ్ముకునే శాఖ వాళ్ళ దగ్గరనే ఉంది, దండుకోవడానికి 3 శాఖలు కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు। भाइयों और बहनों, आपने तेलंगाना का सपना देखा था, సోదర సోదరి మల్లారా, తెలంగాణ ప్రజలు ఒక స్వప్నాన్ని, ఒక కలగన్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మన జీవితాల్లో ఈ మార్పు వస్తుందని। प्रजाला सरकार का सपना देखा था, ప్రజా తెలంగాణ కలగన్నాం మనము। आपको दोराला सरकार नहीं चाहिए थी, దొరల సర్కార్ కొరకు కాదు మనం కలగన్నది, పోరాడింది, తప్పించింది। जब आप तेलंगाना के लिए लड़े, आपने अपना खून दिया, क्रांतिकारी काम किया, आप प्रजाला तेलंगाना के लिए लड़ रहे थे, दोराला तेलंगाना के लिए नहीं। ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమం చేసింది ప్రజల తెలంగాణ కొరకు, అభివృద్ధి చెందిన పురోగమన దిశలో పోతుందనుకున్నటువంటి తెలంగాణ కొరకు కలలు కన్నాం, కానీ ఈ దొరల తెలంగాణ కొరకు కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం। और आपका जो सपना है उसे कांग्रेस पार्टी पूरा करने जा रही है। ఆ రోజటి మీ తెలంగాణ ఉద్యమ కలను సాకారం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో। प्रजाला तेलंगाना का क्या मतलब है? ప్రజల తెలంగాణ, ప్రజా తెలంగాణ అన్నదానికి అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం। महालक्ष्मी स्कीम 2500 रुपए हर महीने तेलंगाना की महिलाओं को, మహాలక్ష్మి పథకం కింద ప్రతి వివాహితకు నెలకు 2500 రూపాయలు వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది। 500 रुपए का गैस सिलेंडर, 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి గ్యాస్ ఆర్థిక భారాన్ని మహిళల మీద తగ్గించే ప్రయత్నం చేస్తా ఉంది। चुनाव के बाद तेलंगाना की महिलाओं को बस में पैसा नहीं देना पड़ेगा। ఎన్నికలై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళ కూడా డబ్బులు ఇవ్వకుండా ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు। तेलंगाना के कोने कोने में तेलंगाना की महिलाएं घूम पाएंगी, 1 रुपया बस टिकट के लिए नहीं देना पड़ेगा। 1 రూపాయి కూడా ఇవ్వ